హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను దోశ రెసిపీ అయితే చూపించబోతున్నాను. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఈ దోశ, బియ్యం దోశ. మా అమ్మ అయితే ఎలా చేస్తుందో మీకు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా ఇక్కడ 2 కప్స్ మినప్పప్పు అయితే పొట్టు ఉన్న మినప్పప్పు అయితే ముందుగా ఈ గిన్నెలో 2 గ్లాసెస్ వేసుకొని నానబెట్టుకుంటున్నాము. ఇవి 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి బాగా. 2 గ్లాసెస్ మినప్పప్పుకి 6 గ్లాస్ వరకు బియ్యం అయితే తీసుకున్నాను. అంటే మెజర్మెంట్ ఎలా అంటే 3 గ్లాసెస్ బియ్యంకి 1 గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 6 గ్లాసెస్ బియ్యం, దానికి 2 గ్లాస్ మినప్పప్పు అయితే సపరేట్గా నానబెట్టుకొని పెట్టుకున్నాము. ఇవి బాగా నానబెట్టుకున్న తర్వాత మినప్పప్పు పొట్టు ఉన్నవి తీసుకున్నాం కాబట్టి ఈ పొట్టు అంతా తీసేసుకునే వరకు ఇలా ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇలా గాలించుకుంటే ఆ పొట్టు అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ వేస్తూ కొన్ని మినప్పప్పు కొంచెం చిన్న గిన్నెలో తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఈ మినప్పప్పుతో దోశలు అయితే చాలా టేస్టీగా అయితే వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ మినప్పప్పుతో యూస్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మినప్పప్పు సపరేట్గా అలాగే బియ్యం సపరేట్గా నానబెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో కొంచెం అవి కొన్ని ఇవి కొన్ని వేసుకుంటూ పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్గా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్స్ వేసుకుంటున్నాం. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిండి అయితే ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇది అయితే పిండి దోశలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ అండ్ అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఈ పెన్నం పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని పెన్నం హీట్ ఎక్కనివ్వాలి. ఇదైతే నాన్ స్టిక్ పెన్నం అయితే కాదు, ఇది వేరే పెన్నం. దీనిపైన అయితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ పెన్నం ఉంటే దీనిపైన దోశలు వేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని దోశ అయితే వేసుకోవడమే. ఇప్పుడు పెన్నం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకోవాలి. ఈ పెన్నంకి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ పెన్నంకి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా వేసుకుంటాం కదా, దీనికైతే అలా కాదు, ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోశ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత దోశని తిప్పేసి వెనకాల సైడ్ కూడా కాల్చుకోవాలి.